సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము నుంచి 27వ వచనం వరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. దేవునికి స్తోత్రం. చదవబడిన ఈ దైవిక లేఖన భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయమందు మనతో మాట్లాడునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యమును గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుని వాక్యం ఆయన పరిశుద్ధ రక్తముతో కడగబడిన తన ప్రజలందరితో కూడా దేవుడు మాట్లాడుతూ, ప్రతి విశ్వాసి యొక్క హృదయములో దేవుడు ఆశిస్తున్నది ఏంటయ్యా అంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వినబోతున్న అంశం, ఎవరి హృదయములో నుండి జీవధారలు బయలుదేరును? ఎవరి హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి? దేవునికి స్తోత్రం. దేవుడు ఆశిస్తున్న ఒక అనాది సంకల్పము మానవుని పట్ల ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభుని తన స్వరక్షకుడిగా అంగీకరించాలి, మారు మనస్సు అనే అనుభవాన్ని పొందుకోవాలి. యేసుక్రీస్తు రక్తము చేత ప్రతి విశ్వాసి కడగబడి రక్షణ అనుభవంలోకి వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం. రక్షణ పొందడం మాత్రమే కాదు, మన జీవితంలో ప్రభు ఆశిస్తున్నది ఏంటంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలి. ఆమేన్ చెప్పండి. నీలో నుంచి ఒక జీవధార బయటికి వెళ్ళాలి. ఆ జీవ ద్వారా అనేకుల జీవితాలను రక్షణ వైపు నడిపించాలి. నీలో నుంచి ప్రవహిస్తున్న జీవధార ఏదైతే ఉందో అది అనేకుల హృదయాలను, అనేకుల జీవితాలను తడపాలి. అనేక జీవితాల్లో అది చక్కని ఫలభరితమైన స్థితిగతుల వైపు నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారండి, అసలు ఈ జీవపు ఊట, ఈ జీవపు స్థితి అసలు ఎవరి దగ్గర దొరుకుతుంది? అసలు ఎవరి దగ్గర ఈ జీవం ఉంది? ఈ జీవపు ఊట ఎవరి దగ్గర కలిగి ఉన్నారు అనే వాక్యములో మనం ఆలోచించగలిగితే, కీర్తనకారుడు ఒక చక్కని విషయాన్ని తెలియపరుస్తారు. చూడండి, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనంలో ఆ జీవపు ఊట ఎవరి దగ్గర ఉందో భక్తుడు చెప్తున్నాడు. నీ యొద్ద జీవపు ఊట కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారండి, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటయ్యా అంటే, జీవపు ఊట ఎవరి యొద్ద కలదు? ఏ మానవుని దగ్గర, ఏ అధికారి దగ్గర, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఏ మనుషుని దగ్గర జీవపు ఊట లేదు. కానీ ఆ జీవపు ఊట అనేటువంటిది దేవుని దగ్గర మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి దగ్గర జీవపు ఉంటుందట? భక్తుడు అంటున్నాడు, దేవా, నా హృదయములో నుంచి జీవధారలు బయలుదేరాలంటే, ఆ జీవనది ప్రవాహము నా జీవితంలో నుంచి ప్రవహించాలంటే, ముందు ఆ జీవపు ఊట ఎక్కడుందో నాకు తెలియాలి. అది మనుషుల దగ్గర కాదు, మానవ మాతృలు ఎవరి దగ్గర ఆ ఊట లేదు. వాక్యము సెలవిస్తుంది, ఆ జీవపు ఊట ఇదిగో దేవా నీ దగ్గర నుంచే ఉంది. అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ జీవపు ఊట తన భక్తుల హృదయాల్లోకి ప్రవహించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. చాలా చక్కగా అర్థం అవ్వాలి. జీవపు ఊట దేవుని దగ్గర ఉంది. ఆ జీవపు ఊటను దేవుడు ఏమని ఆశిస్తున్నాడంటే, తన భక్తుల హృదయాల్లో, తన నామముందు విశ్వాసముంచు వారి హృదయాల్లో, రక్షణ పొందిన ప్రతి ఆత్మీయ భక్తి చేసే విశ్వాసి హృదయంలో నుంచి ఆయన దగ్గర ఉన్న జీవపు ఊట తమ భక్తుల హృదయాలలో ప్రవహించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. మరి జీవపు ఓట, దేవుని యొద్ద ఉన్న జీవపు ఓట నా హృదయంలోనికి ప్రవహించాలంటే అసలు ముందు నా హృదయం ఎలాగుందో తెలుసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పడితే ఆ స్థితిలో మన హృదయం ఉంటే ఏమాత్రము ఆ హృదయంలోనికి జీవపు ఊట ఏమాత్రము ప్రవహించేదిగా ఉండదు. కాబట్టి జీవపు ఊట నా హృదయంలోనికి ప్రవహించాలంటే మనం చదువుకున్నాము కదా, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఆ జీవధార దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ జీవము, ఆ జీవపు ధారలు నా హృదయంలో నుంచి ప్రవహించాలంటే అసలు మొదటిగా నా హృదయ స్థితి ఏంటో నాకు తెలియాలి. ఆ జీవధార నా హృదయంలో ప్రవహించేంత స్థితి నా హృదయానికి ఉందా? అసలు మానవుని హృదయం ఎలాంటిది అని వాక్యమును ఆలోచిస్తే సర్వసాధారణంగా మనుషుల్లో చాలామంది చూడడానికి చాలా అందంగా ఉంటారు. చక్కని ఆకృతి, చక్కని సౌందర్యము, చక్కని అందాన్ని కలిగి ఉంటారు. మనిషి యొక్క పైరూపము అందంగా ఉన్నంత మాత్రాన ఆ మనిషి యొక్క హృదయము కూడా అందంగా ఉందా అనుకుంటే పొరపాటే. కొంతమంది మనుషులు చూడడానికి చాలా చూడచక్కని వారిగా, చాలా కళైన వారిగా, చాలా సౌందర్యము, అందము కలిగిన వారిగా, ఆకర్షణీయమైన వారిగా కనపడతారు. కానీ వారి ముఖములో ఉన్నంత అందము వారి హృదయానికి ఉండకపోవచ్చు. అసలు మానవుని యొక్క హృదయ స్థితి ఎలాంటిది అని వాక్యాన్ని మనం ప్రశ్నించగలిగితే, దేవుని వాక్యములో మనం చూడగలిగితే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనములో వాక్యము స్పష్టంగా చెప్తుంది ఒక మానవుని యొక్క హృదయ స్థితి ఎలాంటిది. హృదయము, ఇదిగో మనిషి రూపం అందంగా ఉండొచ్చు, మనిషి యొక్క స్వారూప్యము, మనిషి యొక్క ముఖ కవలికలు, అతని యొక్క విధానము చూడడానికి ఎంతో బాహ్య సంబంధంగా అందంగా కనపడొచ్చు. కానీ అతని హృదయం ఎలాంటిదయ్యా అని వాక్యం సెలవిస్తుందంటే, హృదయము అన్నింటికంటే మోసకరమైంది. ఈ లోకములో నిన్ను మోసం చేసి ఏవేవైనా ఉన్నాయా? పాస్టర్ గారండి, ఇదిగో పలానా ద్వారా నేను మోసపోయానండి, పలానా నన్ను మోసగించేయండి. ఈ లోకములో ఒక మనిషిని మోసగించే వాటన్నింటికంటే ఒక మనిషిని ఎక్కువగా ప్రమాద స్థితిలో మోసగించేది ఏదైనా ఉందా అని అడిగితే వాక్యం ఉంటుంది, హృదయము అన్నింటికంటే మోసకరమైంది. నా కళ్ళు నన్ను కొన్నిసార్లు మోసగించేయండి, నా చెవులు నేను కొన్నిసార్లు విన్నవి నన్ను మోసగించేయండి, నా ఆలోచనలను మోసగించేయండి. నీ జీవితంలో నిన్ను మోసగించే వాటన్నింటికంటే నీ హృదయం అనేటువంటిది అన్నింటికంటే మోసకరమైంది. ఎందుకు అది మోసగిస్తుందా అంటే కింద వచ్చిన అంటాడు, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయానికంట ఒక ఘోరమైన వ్యాధి ఉందంట. ఆ వ్యాధి కలిగిన హృదయంలోనికి దేవుడు దాన్ని శుద్ధీకరించి సరిచేసి తన జీవధారను పంపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా విందాం. దేవుని ఆశ ఏంటంటే నీ హృదయములో నుంచి జీవధారలు ప్రవహింపచేయాలి అని. ఆ జీవధార ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి జీవధారలు నా హృదయము గుండా ప్రవహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అసలు నా హృదయ స్థితి ఎలా ఉంది ప్రభువా అని స్వపరీక్ష చేసుకుంటే వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, నీ హృదయము మోసకరమైనది, అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మానవ హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఒక మనిషి తన జీవితంలో ఎక్కడెక్కడో మోసపోవడం కాదు, తన హృదయమే మనిషిని మోసగిస్తుంది. అలాంటి మోసపూరితమైన హృదయంలోనికి దేవుడు దాన్ని సరిదిద్ది జీవధారలు దానిలో ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, మానవుని హృదయం ఎందుకు మోసకరమైనదిగా మారింది? అది ఎప్పటి నుంచి మనిషిని మోసగించడం మొదలెట్టింది? మనిషి యొక్క హృదయం వయసు వచ్చిన తర్వాత, యవ్వనం వచ్చిన తర్వాత, బాల్యము నుంచా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక మనిషి యొక్క హృదయము మానవుని ఎప్పటి నుంచి మోసగించడం మొదలెట్టింది? దానికి ఆ ఘోరమైన వ్యాధి, ఆ మోసగించే స్థితి అనేటువంటిది హృదయముకు ఏ వయసు నుంచి ఏర్పడింది? వయసులోకి వచ్చిన కానించి, యవ్వనంలో వచ్చిన కానించి, చూసిన దృశ్యాలను బట్టి, వచ్చిన ఆలోచనలు బట్టి హృదయం మోసకరంగా మారిందా? అసలు ఏ వయసు నుంచి మానవ హృదయము మోసకరమైనదిగా మార్చబడింది అని మనం ఆలోచన చేస్తే
ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఆ హృదయ స్థితి ఏ స్థితి నుంచి పాడైపోయిందో ప్రభు చెప్తున్నాడు. మానవ హృదయం నడుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. చాలు, దేవునికి స్తోత్రం. మానవ హృదయము ఒకప్పుడు మంచిగా ఉందండి, ఇప్పుడు పాడైపోయిందండి. ఒకప్పుడు చాలా నిష్కలంకమైనదిగా ఉందండి, ఇప్పుడు ఏదో ఘోరమైన వ్యాధి కలిగింది మారిపోయిందండి అనడానికి అవకాశం లేదు. వాక్యం సెలవిస్తుంది, మానవుని హృదయము ఎల్లప్పుడూ. అందుకే దేవుడు ఒకానొక సందర్భంలో మనుషులు కట్టిన కట్టడాన్ని చూడడానికి వచ్చాడు, బాబేలు గోపురాన్ని. అప్పుడు దేవుడు అన్నాడంటే, మనుషుల యొక్క ఆలోచనలు వారి బాల్యము నుండే చెడ్డవి అన్నాడు దేవుడు. ఒక మనిషి యొక్క హృదయము ఎప్పటి నుంచి పాడైపోయింది? ఒక మనిషి యొక్క హృదయమునకు ఆ ఘోరమైన వ్యాధి మానవునికి హృదయానికి ఎందుకు మోసకరమైన స్థితిలోకి వెళ్ళిందంటే, బైబిల్ అంటుంది మనుషుని యొక్క హృదయ ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవే. వయసు భేదము లేదు, పరిస్థితుల స్థితిగతుల భేదం లేదు. మానవుని హృదయము ఈ చిన్న వయసు కానించి వృద్ధాప్యం వచ్చేంత వరకు మానవ హృదయము ఎల్లప్పుడూ మోసకరమైనది కానీ, అది వ్యాధి కలిగినది కానీ, అది ఎల్లప్పుడూ చెడ్డదిగానే ఉంది. అలాంటి హృదయాన్ని దేవుడు తన జీవనది ప్రవాహముతో నింపాలి అని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ధ్యానం చేద్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక, మన హృదయ స్థితి మనం మొదటకు అర్థం అవ్వాలి. మనిషి హృదయం ఎలాంటిదో మనం గ్రహించగలగాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనమును మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే మనిషి హృదయం ఎలాంటిదో వాక్యం స్పష్టంగా చెప్తుంది. వారి అవివేక హృదయము అంధకారమాయెను. అమ్మా చాలు, దేవునికి స్తోత్రం. ఎలాంటి హృదయం అంటది? ఆది కాండములోనేమో మనుషుల హృదయములు ఎల్లప్పుడూ చెడ్డవిగా ఉన్నాయి, దేవునికి కనపడ్డాయి. ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుని యొక్క హృదయము అది మోసకరమైంది, అది వ్యాధి గలది. 3వదిగా మనం చదువుకున్నాం రోమీలకు రాసిన పత్రికలో, మనుషుని యొక్క హృదయం అంట అవివేకముతోనూ అంధకారముతోనూ నిండిపోయిందంట. అవివేకపు హృదయం, అంధకార సంబంధమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి హృదయముగా మనిషి హృదయము మార్చబడింది, మారిపోయింది. నా హృదయం చాలా మంచిదండి అని కొన్ని సందర్భాలు అనుకుంటాం. లేదు లేదు లేదు, హృదయమును గూర్చి వాక్యము స్పష్టంగా చెప్తుంది, మానవుని హృదయము మోసకరమైనది, అది వ్యాధి గలది. మానవుని హృదయము ఎల్లప్పుడూ చెడ్డది. మానవుని యొక్క హృదయము అవివేకముతో నింపబడింది. మానవుని యొక్క హృదయము అంధకారము గలది. ఇంకా వాక్యం మనిషి యొక్క హృదయం గురించి ఏం చెప్తుంది చూద్దాం. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనములో మనం చూడగలిగితే, సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తు వారే ఒక చక్కని విషయాన్ని, హృదయాన్ని గురించి మాట్లాడుతున్నారు. అందుకైన వారితో ఎలాగూ చెప్పెను, అమ్మ ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉందంట. ఎలా ఉందంట? చాలా విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. నీ హృదయములో నుంచి దేవుడు జీవధారలు ప్రవహించాలి అని కోరుకుంటున్నాడు. చాలాసార్లు మనం పాడతాం కదా ఈ పాట, జీవనదిని, వచ్చు కదా ఈ పాట, జీవనదిని నా హృదయములో ప్రవహింపచే ప్రభువా. నీ జీవనది నా హృదయంలో ప్రవహిస్తే నేను బలహీన క్షణంలో బలమవుతాను. అంత మాత్రమే కాకుండా ఎండిన స్థితిలో నేను జీవాన్ని పొందుకుంటాను. అంత మాత్రమే కాకుండా ఇదిగో నా శరీర క్రియలన్నీ నాలో నశించిపోతాయి, ఆత్మీయ బలము నేను పొందుకుంటాను. కాబట్టి నా హృదయంలో నుంచి జీవధారలు ప్రవహించాలి. ప్రభు అన్నాడు, నీ హృదయంలో నుంచి జీవధారలు ప్రవహించాలి అంటే ముందు నీ హృదయ స్థితి ఎలాగుందో నీకు తెలియాలి. దేవుడు ఎలా పడితే అలా ఉన్న హృదయాలలో తన జీవనదిని ప్రవహింపచేయువాడు కాదు. అసలు మనిషి యొక్క హృదయ స్థితి ఎలాంటిది? వాక్యం సెలవిస్తుంది ఇర్మియా గ్రంథంలో, మనుషుని హృదయ స్థితి అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది.
ఆది కాండములో వాక్యం సెలవించింది మనుషుని యొక్క హృదయ స్థితి ఎలాగంటిదంటే అది ఎల్లవేళలా చెడ్డది. రోమీయులకు రాసిన పత్రికలో వాక్యం సెలవిచ్చింది హృదయము అవివేకమైనది, హృదయము అంధకారమైనది. అదే మనం ధ్యానించుకున్నాము. మార్కు శుభవార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మనుషులు తమ పెదవులతో దేవుని గణపరుస్తున్నారు, కానీ వారి హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉన్నాయి. మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్న ప్రియ సంగమా, నీ స్తుతి నైవేద్యము దేవునికి కేవలం పెదాల గుండా మాత్రమే చేరుతుందా? హృదయపూర్వకమైన అర్పణ ప్రభుకు అందించగలుగుతున్నావా? సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు, ఈ ప్రజలు కేవలం ప్రభువా 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 ప్రభు అని చెప్పి కేవలం పెదాలతో మాత్రమే నా నామాన్ని స్మరిస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు అందనంత దూరంగా ఉన్నాయి. వారి హృదయాల్లో నాకు చోటు లేదు. వారు హృదయపూర్వకముగా దేవునికి స్తుతిని చెల్లించలేకపోతున్నారు. అవి పెదాలకు మాత్రమే పరిమితం అయిపోయాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈనాడు చాలామంది యొక్క భక్తి జీవితాలు మాటలకు మాత్రమే పరిమితం. దేవుడి గురించి ఏమైనా చెప్పండి అయ్యా అంటే బోళ్ళని మాటలు చెప్తారు దేవుడి కోసం. అవి పెదాలకు మాటలకు మాత్రమే పరిమితమైపోయింది భక్తి. కానీ హృదయపూర్వకమైన భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనిషి హృదయములో పెదాల గుండా వచ్చే స్తుతి ప్రార్థనే తప్ప హృదయము దేవునికి. నీ హృదయ స్థితి ఎలా ఉందో వాక్యము నీతో మాట్లాడుతుండగా నువ్వు గుర్తించాలి. దేవా, నా హృదయము మోసకరమైనదిగా, వ్యాధికరమైనదిగా ఉందా? నా హృదయము చెడిపోయినదిగా ఉందా? నా హృదయము అవివేకముతో అంధకారమైనదిగా ఉందా? నా హృదయము దేవునికి దూరమైనదిగా ఉందా? అంత మాత్రమే చూడండి, మార్కు శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక చక్కని విషయాన్ని తెలుపుతూ, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, మనుషుల హృదయములో ఉండేవి ఏంటంట? పాస్టర్ గారు ఇందాక నుంచి అందులో అవివేకం ఉంది, అంధకారం ఉంది, చెడ్డది, వ్యాధి గలది, రోగము గలది, దేవుడికి దూరంగా ఉంది అన్నారు కదా. అసలు ఒక వ్యక్తి హృదయంలో అసలు ఏమేమి ఉంటాయి? ఏమేమి ఉండడం వల్ల అవి అంధకారంగా మారిపోయాయి? ఒక మనిషి హృదయంలో ఏం ఉండడం చేత దేవునికి దూరం అయిపోయింది? హృదయంలో ఏం ఉండడం చేత అది అంధకారమైనదిగా, అవివేకమైనదిగా మారిపోయింది అని అడిగితే వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషి హృదయం అంధకారంగా, అవివేకముగా, దేవునికి దూరమైనదిగా, చెడిపోయిందిగా మారడానికి గల కారణం ఏంటంటే మనిషి హృదయంలో ఇవి ఉన్నాయంట. అందువల్ల అవన్నీ ఆ మనిషిని ఈ స్థితి వైపు తీసుకువెళ్తున్నాయి. ఏమున్నాయి మనిషిని హృదయంలో? దురాలోచనలు ఉన్నాయి, జారత్వం ఉన్నది, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు హృదయము లోపల నుండియే బయటికి వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదనమాట. మనిషి హృదయం ఎందుకు చెడిపోయింది? మనిషి హృదయం ఎందుకు అంధకారముగా, అవివేకంగా మారిపోయింది? మనిషిని హృదయంలోనికి జీవధారలు రావడానికి అతని హృదయంలో ఏవేవి అడ్డపడుతున్నాయి అని అడిగితే బైబిల్ చెప్తుంది, ప్రతి మానవుని యొక్క హృదయము చిన్నవాడు పెద్దవాడు అనే భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, కృపను పొందలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే మానవ హృదయము నిండా ఇవన్నీ నిండిపోయాయంట. ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ కూడా చక్కగా రాసుకున్న తర్వాత ఇంటికి ఒకసారి నెమరు వేయండి, ప్రభువా నా హృదయంలో దీనికి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా? ఇలాంటివి నా హృదయంలో నింపబడితే, ఇలాంటివి నా హృదయంలో కనపడితే, వీటి యొక్క జాడలు నా హృదయంలో ఉంటే ఏమాత్రము నీ జీవనది నా హృదయంలో ప్రవహించే అవకాశము లేదు. నోడుతో మాత్రమే దేవా జీవనదిని ప్రవహింపచే అని ఎన్ని పాటలు గొంతు చింపుకొని పాడినా ఆ జీవనది మాత్రం మా హృదయాల్లో ప్రవహించదు. ఆత్మీయమైనటువంటి ఫలభరిత స్థితిని మేము పొందలేం. దేవునికి స్తోత్రం చెప్పండి. నీరు లేని చోట జీవం ఉండదు, ఆత్మీయ జీవజలము లేని చోట్ల ఆత్మ సంబంధమైన జీవాన్ని, ఫలాన్ని పొందలేవు. నీ హృదయంలో జీవనది ప్రవహించాలంటే నీ హృదయ స్థితిని నువ్వు గుర్తించాలి. హృదయం ఎందుకు పాడైపోయింది, ఎలా పాడైపోయిందో చెప్పాను. అసలు ఎందుకు పాడైపోయిందో ఇప్పుడు మనం చదువుకున్న లోపల నుండి వచ్చే వీటన్నింటి ద్వారా ఒక మనిషి యొక్క హృదయము
ఇలాంటి హృదయాన్ని చూసి ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిస్తే నేను దాన్ని సరిచేస్తాను, దాన్ని బాగు చేస్తాను, దానిలో నుండి నా జీవధారలు. చూడండి ప్రభు ఎలా మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనాన్ని చూడగలిగితే ప్రభుకు చక్కని ఆసక్తికర మాటను మనకు తెలియపరుస్తున్నారు. నా కుమారుడా, నీ హృదయము చాలు. ఎవరికి ఇమ్మంటున్నాడు ఆయన? నా కుమారుడా, ఇంతవరకు నీ హృదయాన్ని లోకానికి ఇచ్చావు, ఇంతవరకు నీ హృదయాన్ని పాపానికి ఇచ్చావు. నా కుమారుడా, ఇంతవరకు నీ హృదయాన్ని లోకాశలకు, లోక కోరికలకు, నీ ఇచ్చలకు, నీకు నచ్చినట్లుగా నీ హృదయాన్ని అనేకమైన వాటికి ఇచ్చావు. మనం అంటాం కదా, నా హృదయం నా దగ్గర లేదండి, నా హృదయం ఎక్కడో ఇచ్చేశాను. దేనికో డబ్బుకి ఇచ్చేశాను, బంగారానికి ఇచ్చేశాను, అధికారానికి ఇచ్చేశాను, మనిషినైతే ఇక్కడ ఉన్నాను, కానీ నా హృదయం ఎక్కడికో కదా. నా కుమారుడా, నీ హృదయాన్ని ఎవరికిచ్చినా కానీ ఆ హృదయము గాయపడుతుంది, ఆ హృదయం మోసపోతుంది, ఆ హృదయము కలంకమైపోతుంది, ఆ హృదయము చీకటి అంధకారమైనగా మారిపోతుంది. ఆ హృదయములోనికి ఇవన్నీ అపవిత్రమైన వస్తాయి. కానీ నా కుమారుడా, నీ హృదయములో నుండి జీవధారలు వెళ్ళాలి అంటే, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వి, నేను దాన్ని బాగు చేసుకుంటాను. నీ హృదయాన్ని నాకు ఇవ్వి, దాన్ని నేను జీవధారలు ప్రవహించుటకు అనువైనదిగా నేను చేసుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే భక్తుడు నాడు, ఇదిగో దేవా, నా జీవితం అపాదమస్తకు నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు సరిచేయినైనా, నా హృదయాన్ని శుద్ధీకరించునైనా, శుద్ధ హృదయము నాకు ఇవ్వినైనా. బైబిల్ అంటుంది, నా కుమారుడా, నీ హృదయములో నుంచి జీవధారలు ప్రవహించాలంటే నీ హృదయము నాకు ఇవ్వి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలిగిన వారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము కలిగిన వారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదము. దేవునికి స్తోత్రం. అసలు ఈ వచనం గురించి మాట్లాడుకోవచ్చు బోళంతసేపు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వి. నా హృదయాన్ని నాకు ఇవ్వకుండా లోకానికి నువ్వు ఇస్తే నీ హృదయం ఎలా పాడైపోతుందో, ఆ హృదయంలో ఏమేమి ప్రవేశిస్తాయో దేవుడు చెప్పాడు. ఒకవేళ ఆ పాడైన హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఆ దేవుడంట ఆ హృదయములో జీవనదిని, ఆయన దగ్గర జీవం ఉంది కదా, ఆ జీవముతో ఆయన నింపుతాడంట, హృదయాన్ని సరిచేస్తాడంట. ఆ హృదయం ఎలా మార్చబడుతుందంటే మనం చదువుకున్నాం. ఆ హృదయం ఎలా మార్చబడుతుందంటే, మరోసారి చదవండి, హెబ్రీ రాసిన పత్రిక 12:22 ప్రకారము, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం. చాలా హల్లెలూయా చెప్పండి. ఏ హృదయం అంట? ప్రోక్షింపబడిన హృదయం. ఆయన రక్తముని హృదయంలోనికి ప్రోక్షింపబడుతుంది, ఆయన జీవముని హృదయంలోనికి ప్రోక్షింపబడుతుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి జీవమును నీ హృదయంలోనికి ప్రోక్షిస్తాడు. అందువల్ల నువ్వు ఎలా మార్చబడతావయ్యా అంటే, యథార్థ హృదయముతో నువ్వు దేవుని సన్నిధికి చేరే వ్యక్తిగా మారతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రోక్షింపబడిన హృదయాలుగా, నిష్కలంకమైన హృదయాలుగా, శుద్ధీకరింపబడిన హృదయాలుగా, ఇదిగో ఏ కలంకమైనను దోషమైనను లేని హృదయాలుగా, దేవుని ఎదుట యథార్థమైన హృదయాలుగా మన హృదయాలు మార్చబడాలంటే వాక్యం సెలవిస్తుంది, నీ హృదయము దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, దేవుడు కోకుండా ఇన్ని సంవత్సరాలుగా మేము భక్తి చేసేస్తున్నామా? జీవనది మా హృదయంలో ప్రవహించకుండానే ఇన్ని సంవత్సరాల భక్తి జీవితం మా జీవితంలో సాగించేశామా? లేదు లేదు లేదు. ప్రభు చెప్పారు, అది నువ్వు వ్యక్తిగతంగా పరీక్షించుకో. నీ హృదయంలో ఆ జీవధార ప్రవాహము ప్రవహిస్తుందో లేదో. ఆమేన్ చెప్పండి. నీలో ఆధ్యాత్మికమైన దప్పిక కలుగుతుందా? దేవుని గుచ్చిన తృష్ణ, దేవుని గుచ్చిన ఆసక్తి, ఆత్మ సంబంధమైన ఫలములు భరిస్తున్నటువంటి ఆ సాక్ష్య జీవితం నీకుందో లేదో వ్యక్తిగతంగా నువ్వే స్వరపరీక్ష చేసుకోవాలి. నిన్ను మోసగించుకోకూడదు.
నీ హృదయంలో నుంచి ఏవేవి ఏవేవి ఉన్నాయో అవన్నీ నువ్వు గుర్తించగలిగితే, నువ్వు గ్రహిస్తావో ఆ జీవనది ప్రవాహం నీ హృదయంలో ఉన్నదో లేదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట మనం తెలుసుకున్నాం ఏంటి? నీ హృదయములో నుండి జీవధారలో బయలుదేరును. జీవం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. హృదయం ఎలాంటిది? చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆ హృదయం అసలు ఎందుకు అలా అయిపోయింది? అందులో ప్రవేశించిన వాటి వల్ల హృదయం అలా అయిపోయింది. మళ్ళీ హృదయం బాగుపడాలంటే ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే దేవుడు ఆ హృదయాన్ని ఎలా మారుస్తాడు? ప్రోక్షింపబడిన హృదయంగా మార్చి, దాన్ని కడిగి, దాన్ని పవిత్రపరిచి, దాన్ని శుద్ధీకరించి యథార్థమైన హృదయముగా మందిరములో ప్రభు పెడతారు. దేవునికి స్తోత్రం. అలాంటి జీవనది ప్రవహించే హృదయముగా నీ హృదయం ఉండాలంటే నీ హృదయములో 7 కార్యాలు జరగాలి. నీ జీవితంలో 7 తీర్మానాలు జరగాలి. దేవునికి స్తోత్రం. ఆ 7 తీర్మానాలు త్వరగా మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చూడండి, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. ఇంతవరకు మనం తెలుసుకున్న మాట అది. మొదటి పాయింట్ ఏంటి? నీ హృదయములో నుంచి జీవధారలు ప్రవహిస్తాయి కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయం భద్రంగా కాపాడబడాలి. నీ మనసు ఎక్కడ పడితే అక్కడ జారిపోకూడదు. నీ హృదయం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి నీ హృదయంలో దేవునికి చోటిచ్చిన తర్వాత ఇక లోకములో దేనికి నీ హృదయంలో చోటు ఉండదు. దేవుడు ఉంటే లోకం ఉండదు, లోకం ఉంటే సెపరేట్. అమ్మా, దేవా నువ్వు హృదయంలో చోటు ఉంది కదా, నువ్వు కొంచెం పక్క జరుగు ప్రభా, నా హృదయంలో కొంచెం లోకానికి, లోకాశలకు, సాతానికి కూడా చోటిస్తానంటే దేవుడు అంటాడు, సరే వాటికి చోటువి, నేను బయటికి వెళ్ళిపోతాను. లోకముతో స్నేహము, దేవునితో వైరమని మీకు ఎరుగరా? కొంతమంది ఆదివారం చాలా భక్తిగా ఉంటారు, వారమంతా నచ్చినట్లు బతికేస్తారు. నువ్వు వారమంతా దేవునితో స్నేహం చేసి, వారమంతా ఇష్టానుసారంగా బ్రతికి, ఆదివారం మాత్రం మందిలోకి వచ్చి స్తోత్రం స్తోత్రం ప్రభువా అంటే ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం వారమంతా నాకు దూరంగానే ఉంది. కష్టం వస్తేనే, వ్యాధి వస్తేనే, రోగం వస్తేనే, అవసరం వస్తేనే, ఏదైనా దేవుడితో పని ఉంటేనే దేవుడు అప్పుడే దగ్గరికి వస్తారు. మోసపోయేవాడు నువ్వే, దేవుడు మాత్రము కాదు. కనుక అన్నింటికంటే ముఖ్యముగా మొదటి పాయింట్, నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. దేవునికి స్తోత్రం. నీ హృదయం జాగ్రత్తగా కాపాడబడాలంటే నీ హృదయంలో ఏముందో నీకు తెలియాలి, దాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే ఆయన నీ హృదయాన్ని ఎలా మారుస్తారు? మొదటి పాయింట్ తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏంటి? నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మనం చూడగలిగితే 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. నా హృదయములో నుంచి జీవధారలు ప్రవహించాలి అంటే రెండవది ఏంటంటే, మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము. రెండవ మాట ఏంటి? నీ హృదయములోనికి జీవధారలు ప్రవహించాలి అంటే వాక్యము చెబుతున్నటువంటి రెండవ మాట, నీ నోటిలోనికి మూర్ఖపు మాటలు రానియొద్దు. పాస్టర్ గారు, మూర్ఖపు మాటలు అంటే ఏంటి? అసలు మూర్ఖపు మాటలు ఎవరి నోట్లోంచి ఎక్కువగా వస్తాయి? చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 32వ వచనం మనం చూడగలిగితే, అమ్మా, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన, నీతిమంతుని నోట్లో నుంచి ఉపయోగపడే మాటలు బయటకు వస్తాయి. కొంతమంది మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడినా మనకు ఉపయోగపడే మాటలు మాట్లాడతారా? పలానా వ్యక్తి నోరిప్పి మాట్లాడాడంటే ఆ మాట మనకు ఎంతో చక్కని సలహాలు ఇస్తుంది, చక్కని సూచనలు ఇస్తుంది. ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు ఎంతో చక్కగా ఉపయోగపడేవిగా ఉంటాయి. కానీ భక్తిహీనులు మాటలు, మూర్ఖపు మాటలు వాళ్ళ నోట్లోంచి వస్తాయి. అంటే మూర్ఖంగా మాట్లాడతారంటే ఎవరో. ఒక వ్యక్తిలో ఎప్పుడైతే భక్తి తగ్గిపోద్దో, ప్రార్థన తగ్గిపోద్దో,
ఆత్మీయత తగ్గిపోద్దో, దేవునితో సహవాసం తగ్గిపోద్దో, దైవికమైనటువంటి నడవడిక దేవునిలో తగ్గిపోద్దో, వెంటనే ఆ వ్యక్తి భక్తిహీనుడైపోయాడు అనడానికి సూచన ఏంటంటే, ఇంతకుముందు దైవికమైన మాటలు దేవుడు ఉన్నాడండి, దేవుడు గొప్పవాడండి, దేవుడు సహాయం చేస్తాడండి, ఏ స్థితిలోనైనా దేవుడు వదలడండి, ఇలా ఉన్నామంటే, ఇలా బ్రతుకుతున్నామంటే, ఇలా జీవిస్తున్నామంటే అది దేవుని కృపే 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 అని ఎన్నో చక్కని దైవికమైన మాట్లాడిన వ్యక్తులు ఈనాడు ఆ భక్తిస్తులోంచి దిగజారిపోతున్న సందర్భంలో వారి నోట్ల నుంచి ఎలాంటి మాటలు వస్తాయంట? మూర్ఖపు మాటలు. నా వల్లే, నేను చేయబట్టి, నేను ఉండబట్టి, నేను అవ్వబట్టి దేవుడిదేమి లేదు, మొత్తం నాదేనండి. మూర్ఖపు మాటలు, తమ స్వబుద్ధిని ఆధారం చేసుకునే మాటలు. బైబిల్ చెప్తున్న మాట అంటే, భక్తిహీనత పెరిగితే నీ నోట్లో నుంచి మూర్ఖపు మాటలు బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం. మూర్ఖపు మాటలు ఎలా ఉంటాయి పాస్టర్ గారు? అంత డెప్త్గా చెప్పను, కానీ మీకు అర్థమయ్యే ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మూర్ఖపు మాటలు నీ నోట్లోంచి వస్తే వాక్యము చెప్తుంది, నీ హృదయంలో నుంచి జీవధార ప్రవహించదు. అసలు మూర్ఖపు మాటలు ఎలాగుంటాయి చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మూర్ఖపు మాట ఎలా ఉంటుందో ఒక చక్కని ఉదాహరణ అక్కడ తెలియచేయబడింది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9-10 వచనాలు. భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని కరెక్ట్గా అందించాలి. అందుకతడు మూర్ఖురాలు వలె మాట్లాడకుమని నీవు మాట్లాడుచున్నావని మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు, ఒకానొక సందర్భంలో యోబు భక్తుడు దేవుని చేత పరీక్షింపబడ్డాడు, సాతాను చేత శోధింపబడ్డాడు, స్నేహితుల చేత హేళన చేయబడ్డాడు, భార్య చేత అతడు కృంగదీయబడ్డాడు. అన్ని అనుభవాలు తడు తన జీవితంలో పొందుకున్నాడు. చివరికి భార్య వచ్చి అంటుంది, అయ్యా యోబు గారు, నా భర్త ఇంతకాలం దేవుడో 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 దేవుడు అని చెప్పి ఎన్నెన్నో భక్తి సంబంధమైన కార్యాలతో నువ్వు జీవితాన్ని గడిపావు, ఈరోజు మన స్థితి చూస్తే ఇలా అయిపోయింది, ఇంకా నీ యథార్థతను వదలవా, బూడిదలోకి వచ్చిన యథార్థత వదలవా, సర్వం కోల్పోయినా దేవుడి పట్ల యథార్థత వదలవా, ఇదిగో నీ ఆరోగ్యం పాడైపోయినా దేవుడి పట్ల నీకున్న యథార్థతను వదలవా? యథార్థవంతుల ప్రార్థన దేవుడికి అంగీకారం. యథార్థత ఏంటి పాస్టర్ గారు? యథార్థత అంటే తన జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని పట్ల అతడు స్థిరంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పక్కకు గాలేస్తా పక్కకి వెళ్ళిపోవడం కాదు. దేవా, నా జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఒకే స్థిరమైన నిశ్చయంతో నీ మీద ఉంటాను అని చెప్పి యోబు భక్తుడు ఆరోగ్యం పాడైపోయినా, సర్వం కోల్పోయినా, అందరి చేత హేళన అవమానము అనుభవిస్తున్నా, చివరికి భార్య వచ్చి అంటుంది, యోబు భార్య గారికి తెలీదా యోబు ఎంత భక్తిపరుడో? వివాహమైన నాటి నుంచి ఇన్ని సంవత్సరాల వారి దాంపత్య జీవితంలో, కుటుంబ జీవనంలో ఎంత భక్తి కలిగిన వాడో తన భర్త తెలియదా? కానీ పరిస్థితులు ఆమె ఆలోచనలు మార్చేశాయి. ఆమె భక్తి కాస్త పరిస్థితుల ప్రభావం వల్ల భక్తిహీనతగా మారిపోయింది. కానీ యోబు మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా అతడు తన విశ్వాసమును కోల్పోకుండా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, ఆయన నామమునకే మహిమ. కానీ యోబు భార్య ఏమంది? పరిస్థితులను చూసింది. అయ్యో నా బిడ్డలు చనిపోయారే, అయ్యో నా ఆస్తిపాస్తులు పోయాయే, అయ్యో నా బంగారం పోయిందే, అయ్యో నా విలువైనటువంటి సంసారం అంతా పాడైపోయిందే, అయ్యో నా భర్త రోగిష్టి వాడు రోజు కళ్ళ ముందు ఇలా అయిపోతున్నాడే అని చెప్పి ఒకనాటి భక్తి తాను జీవితంలో జరుగుతున్న పరిస్థితులను చూసి చల్లారిపోయి భక్తిహీనతగా మారిపోయి భర్త ఎరుకంటుంది, ఎంతకాలం అయ్యా దేవుడా 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 అంటున్నావు, దేవుడు మనకేం చేశాడు? యథార్థతను వదిలేసి నువ్వు చేయాల్సిన పని అంటే దేవుణ్ణి దూషించు అందే. భక్తిహీనుడు ఏం చేస్తాడంట? మూర్ఖపు మాటలు అంటే పెద్ద పెద్దవి ఏం చెప్పను, కానీ యోబు భార్య చెప్పిన మాటే చెప్తున్నాను, దేవుణ్ణి దూషించు. ఎన్ని సందర్భాల్లో మనం దేవుణ్ణి దూషించాం. ఏం దేవుడనండి, ఏమి నమ్ముకున్నానో ఏంటో, ఏమీ చేస్తలేదు, ఏది పట్టించుకోవట్లేదు, ఏమీ అవుతలేదు, ఏం దేవుడో ఏంటో, ఉన్నాడో లేడో, మమ్మల్ని పట్టించుకుంటున్నాడో లేదో,
ఎన్ని సందర్భాల్లో వినపడే విధంగా, లేకపోతే వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మూర్ఖపు మాటలు, దేవుణ్ణి దూషించే మాటలు నీ నోట్లోంచి వచ్చాయి. పరిస్థితుల ప్రభావము నిన్ను ఎన్ని సందర్భాల్లో దేవుణ్ణి దూషించే విధంగా నిన్ను తిప్పేసి మార్చేసి ఉండొచ్చు. యోబు భార్య అంటుంది, దేవుణ్ణి దూషించి చనిపో, ఇక నీకు జీవితం లేదు, ఇక నీకు భవిష్యత్తు లేదు, ఇక నీ పరిస్థితులు మారతాయడానికి అవకాశం లేదు అని చెప్పి అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ దేవుని దూషించమంటుంది. వెంటనే యోబు ఏమన్నారు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. ఆయన మాటల్లో ఏ మాత్రమో దోషము లేకుండా, తప్పిపోకుండా యోబు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, అలాంటి మూర్ఖపు మాటలు దేవుడు ఇష్టపడ్డా? చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, అమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును, వారు దేవుని మాటలను, దైవికమైన బోధను మూర్ఖులు తిరస్కరిస్తారంట. ఎందుకు ఆత్మలు దేవుడు దేవుడు దేవుడు, ప్రార్థన ప్రార్థన ఏంటి అని చెప్పి మూర్ఖులుగా ఉండేవారు దేవుని మాటలను, దైవికమైన బోధను, దైవికమైన గర్దింపును నీ హృదయం మూర్ఖత్వముతో నిండిపోతే నువ్వు తిరస్కరిస్తావు దేవుడి మాటలు. నీకు లోకస్తుల మాటలే బాగా నచ్చుతాయి, ఇరుగు పొరుగు వాళ్ళ కబుర్లే, ముచ్చట్లే నీకు బాగా నచ్చుతాయి. మూర్ఖుడు దేవుని మాటలను తిరస్కరించును. మూర్ఖపు మాటలు అంటే ఏంటి? అవిశ్వాసముతో మాట్లాడే మాటలు, దేవుణ్ణి దూషించేటువంటి మాటలు. అలాంటి మాటలు నీ హృదయంలో నువ్వు కలిగి ఉండగలిగితే, బైబిల్ అంటున్న మాట, నువ్వు భక్తిహీనత వైపు వెళుతున్నావు. అలా భక్తిహీనతతో మూర్ఖపు మాటలు నువ్వు మాట్లాడుతున్నట్లయితే బైబిల్ అంటుంది, ఎట్టి పరిస్థితుల్లో నీ హృదయంలోకి జీవధారలు ప్రవహించవు. క్లారిటీ. దేవునికి స్తోత్రం. నీకెన్ని కోట్లు ఆస్తున్నా దేవుని జీవం నువ్వు డబ్బెట్టి కొనలేవు. దేవా, ఈ 1 కోటి రూపాయలు తీసుకో, ఈ 2 కోట్లు తీసుకో, ఈ 100 కోట్లు తీసుకో, నీ జీవనది నాకు ఇవ్వి. బైబిల్ అంటుంది, అది డబ్బెట్టి కొనలేవురా అబ్బాయి. అది నీ హృదయంలోనికి జీవం ప్రవహించాలి అని కోరుకుంటే బైబిల్ అంటుంది, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాచుకో. రెండవది, మూర్ఖపు మాటలు నీ నోట్లోంచి రాకుండా చూసుకో. దేవునికి స్తోత్రం. ఎన్నో సందర్భాల్లో కోపం వచ్చినప్పుడు, తొందరపాటు వచ్చినప్పుడు భర్తనో, పిల్లలనో, భార్యనో, ఇరుగు పొరుగు వారినో, కొన్ని సందర్భాల్లో మన లోపల ఉన్నటువంటి కోపము, ద్వేషం అంతటినీ కూడా మూర్ఖపు మాటలతో చూపిస్తాం బయటికి. ఏదో మాట్లాడేశానులే, నా కోపాన్ని దింపేసుకున్నానులే, నా ఆవేశాన్ని దింపేసుకున్నానులే, నా ఉద్రేకాన్ని చల్లారి చేసుకున్నానులే మాటలతో అని నువ్వు అనుకుంటే వాక్యం సెలవిస్తుంది, ఆ క్షణం నీకు సంతృప్తి కలగొచ్చేమో, కానీ నీ జీవాన్ని నువ్వు కోల్పోతున్నావు నీ మూర్ఖపు మాటల చేత. సంగమా జాగ్రత్త, నువ్వెవరివైనా కానీ మోసపోకుడి, దేవుడు ఎక్కరింపబడ్డో. నీ హృదయంలోనికి జీవ ప్రవాహము వెళ్ళాలి అంటే నీ నోట్లోంచి మూర్ఖపు మాటలు రాకూడదు. నీ నోటిని కాచుకో. అలా కాచుకోకపోతే జీవము నీ జీవితంలో కనపడదు. అమ్మా, సరే. తర్వాత 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే 24వ వచనంలో ఏముంది? మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుము. తర్వాత పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియొద్దు. ఏ మాటలంట? కుటిలమైన మాటలు. ఈ మాటకు అర్థమేంటి పాస్టర్ గారు? వాక్యం అంటే ఇది. లోతుగా ఆలోచించుకోవాలి, మన జీవితాలు ఏంటి, పరిస్థితులు ఏంటి అని. నీ నోట్లోంచి మూర్ఖపు మాటలు మాత్రమే కాదు, నీ పెదాల నుండి కుటిలమైన మాటలు రానివ్వద్దు. కుటిలమైన మాటలు అనే దానికి ఒక చిన్న వివరణ మీకు చెప్పాలి అంటే, చాలామంది జీవితాల్లో నోట్లోంచి వచ్చేది ఒకటి ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది. హృదయంలో ఒక అభిప్రాయము, నోట్లోంచి వచ్చేది మాత్రం ప్రైజ్ లార్డ్ అండి, బాగున్నారండి, మీరు బాగుండాలని ప్రార్థన చేస్తున్నానండి, మీ క్షేమాన్ని ఎప్పుడు నేను కోరుకుంటున్నానండి, దేవుని కృప వల్ల మీరు ఎప్పుడు నోట్లోంచి ఏమో ఒకలాంటి మాటలు వస్తాయి, హృదయంలో మాత్రం అందుకు వ్యతిరేకమైన మనసు హృదయంలో ఉంటుంది. కుటిలత, మోసపూరితమైనటువంటి, మబ్బి పెట్టేటువంటి మాటలు. వాక్యముని ఆధారంగా ఆలోచన చేద్దాం. కుటిలమైన మాటలు అనగా ఏంటో వాక్యమును అడుగుదాం. చూడండి, బైబిల్ చెప్తున్న మాట, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును
దుష్టుడునై ఉన్నాడు. నీ పెదల నుంచి ఏ మాటలు రావద్దని చెప్పాడు దేవుడు? కుటిలమైన మాటలు. కుటిలమైన మాటలు నీ నోట్లోంచి వస్తే వాక్యం ఉంటుంది, అలాంటి కుటిలమైన మాటలు నువ్వు బయటకు ఒక మాట మాట్లాడి లోపల మా ఆలోచన పెట్టుకొని బయటకు ఒకలా మాట్లాడి లోపల ఇంకొకలాంటి ద్వేషం పెట్టుకున్న వాడు, బైబిల్ అంటుంది, వాడు పనికి మాలిన వాడు, వాడు దుష్టుని సంబంధి, వాడు దేవుడికి ఏమాత్రం ఇష్టమైన వాడు. ఇంకో మాట చెప్తున్నా, అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. చాలామంది అనుకుంటారు, నా మాటలే బయటకు కనపడతాయి కానీ నా హృదయం ఎవరో తెలుస్తుందిలే, బయటకు మాట్లాడే మాటలే అనుకుంటారు. కొన్ని సందర్భాలు ఏమంటారంటే, పాస్టర్ గారండి మాటలు కఠినంగా ఉంటాయండి, మనసే మంచిది. మనసు మంచిదంట, మాటలు కఠినంగా ఉంటాయంట. నేను అసలు నమ్మను. మనసు ఎంత మంచిదోనండి, పైకి ఎలా గట్టిగా మాట్లాడుతుంది. మనసు చాలా మంచిది. నేను అంటున్నాను, మనసు నాకు కనపడదమ్మా, హృదయం నాకు కనపడదమ్మా, బయటకు కనపడేది మాత్రం మాటలే. వాక్యం ఏమేమి చెప్పిందంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కవరింగ్ బిజినెస్లు మానేసి నోరు బాగుపడాలంటే ముందు మనసు, హృదయం బాగుపడాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, నీ హృదయంలో కుటిలత ఉంటే నీ నోటి మాటలు కుటిలంగా వస్తాయి. అవి ఏమాత్రం దేవునికి అంగీకారం కాదు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో కుటిలమైన మాటల గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవునికి అసహ్యం. దేవునికి కుటిలమైన మాటలు పలుకువాడంటే దేవునికి అసహ్యం. దేవునికి స్తోత్ర. పాస్టర్ గారు, కుటిలమైనవి అసలు దీనికి పర్యాయ పదం ఏంటి చూద్దాం వాక్యములో. అసలు కుటిలమైన మాటలు అంటే ఏంటో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, కుటిలమైన మాటలు పలుకువాడు దేవునికి అసహ్యుడు, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడు, పుట్టుకమైన మాటలు పలుకువాడు అపవాది సంబంధి. అసలు కుటిలమైన మాటలు అంటే ఏంటి? అవి ఎలాగుంటాయి? వారి నాలుక, కరెక్ట్గా నాకు అర్థం అవ్వాలి, వారి నాలుక కాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది, కపటముతో కూడినది. ఒకడు మనస్సులో, ఇందాక చెప్పాను కదా కుటిలమైన మాటలు అంటే ఎలాగుంటాయో, ఒకడు మనస్సులో మోసగించేటువంటి వంచన అభిప్రాయమును మనసులో పెట్టుకొని నోట తన పొరుగువానితో ఎలా మాట్లాడతాడంట? అయ్యో బాబో, ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత పైకి మాత్రం ఎంత చక్కగా మాట్లాడతాడంట. హృదయములోనేమో వంచన. ఎలా మోసగించాలి, ఎలా పాడు చేయాలి, ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా ఏడిపించాలి, ఎలా అని ఒకడు తన హృదయములో వంచనతో కూడిన మనసు లోపల పెట్టుకొని నోట్లో నుంచి మాత్రం సమాధానకరమైన మాటలంట, బయటికి మాత్రం ఎంత చక్కని మాటలు మాట్లాడతారంట. నేను దేవునికి స్తోత్ర. బైబిల్ అంటున్న మాట ఏమిటయ్యా అంటే, కుటిలమైన మాటలు అనడానికి గల అర్థం ఏంటంటే కపట హృదయం, నటన హృదయం. లోపల ఒక దాన్ని పెట్టుకొని బయటకు ఒక దాన్ని మాట్లాడడం పేరే కుటిలత, కపటమైన మాటలు. అది దేవునికి మాత్రం కూడా ఇష్టకరమైనది కాదు. హృదయంలో కోపం ఉందా, బయటికి చెప్పే, అమ్మ నువ్వు పలానా అన్న మాట అన్నావు కదా, పలానా చేసావు కదా, దానివల్ల నీ మీద నాకు కోపం ఉంది, దాన్ని మనం సమాధాన పడిపోదాం, దాన్ని స్థిరపరుచుకుందాం, దాన్ని దిద్దుకుందాం, అక్కడితో నీ మనస్సు తేలికైపోద్ది. అలా బయటికి చెప్పకుండా లోపలే పెట్టేసుకుని ఎప్పుడు దొరుకుతుందా నన్ను ఒక మాట అంది కాబట్టి టైం వచ్చేదాకా ఆగుదాం, టైం మొత్తందుకు 3 మాటలు వేసేద్దాం మీద. లేదు. అలా నువ్వు ఉంటే నీ హృదయము కపటముతో, కుటిలత్వంతో నిండిపోతే. కోపం ఉందా, వెంటనే కోపాన్ని బయటికి చెప్పుకొని ఇలా ఉంది కనుక మనం సమాధాన పడిపోదామని చెప్పి మనం వెంటనే దానికి ఒక పరిష్కారం చెప్పుకోగలిగితే నీ హృదయం తేలికైపోతుంది తప్ప హృదయంలో రగిలిపోవాల్సిన అవసరం అయితే ఉండదు.
మరొకసారి మాటలు గుర్తుపెట్టుకోండి. కుటిలమైన మాటలు దేవునికి అసహ్యకరము. కుటిలమైన మాటలు మాట్లాడు వాడు ఎలాంటి వాడంట? వాడు పనికి మాలిన వాడు, సాతాను సంబంధి. కుటిలమైన మాటలు అంటే ఏమిటాయి అంటే కపటముతో కూడిన మాటలు, లోపల పెట్టుకుని బయట కూడా మాట్లాడడం. అంత మాత్రమే కాదు, అలాంటి కపటము లేని వాడు ఎలాగ ఉండాలని బైబిల్ చెప్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం. నీ హృదయం ఎలా ఉంటే నువ్వు ధన్యుడు అవుతావో, నీ మాటల హృదయం ఎలా ఉంటే ధన్యుడు అవుతావో వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడును, ఆత్మలో కపటము లేనివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముండకూడదంటే నీ లోపల కపటం ఉండకూడదు. నీ హృదయం ఎలా ఉందో నీ మాట అలాగే ఉండాలి. నీ మాట ఎలాగుందో చెప్పరేటమ్మా, హృదయము అలాగే ఉండాలి. మోసగించకూడదు. నీ నోటి అంట, నీ పెదవులు అంట కుటిలమైన మాటలు రానియొద్దు. అలాంటి మాటలు నీ నోటి వంట వస్తున్నాయంటే నీ హృదయంలో జీవనది ప్రవహించడానికి అవకాశము. ఇదమ్మా భక్తికి అసలైన విధానం. చర్చికొచ్చి ముసుకేసి కూర్చొని ప్రభువా మమ్మల్ని దీవించే, మమ్మల్ని ఆత్మీయులుగా మార్చండి ప్రభు అన్నాడు. మారుస్తాను, కానీ ముందు ఈ 7 అనుభవాల విషయంలో నువ్వు సరిచేయబడాలి. నెంబర్ 1, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నెంబర్ 2, మూర్ఖపు మాటలు నీ నోట్లోంచి రానివ్వద్దు. నెంబర్ 3, నీ పెదల ఉండి కుటిలమైన మాటలు రానివద్దు. నెంబర్ 4 చూడండి, 25వ వచనం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడనివ్వద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కనురెప్పలు నీ ముందుగా సూటిగా చూడవలెను. ఎలా చూడకూడదంట? నీ కనురెప్పలు, నీ కళ్ళు ఇటు అటు చూడకూడదు. వంకరి చూపులు. జీవనది నీ హృదయంలో ప్రవహించాలంటే నీకు వంకర మాటలు మాత్రమే కాదు, వంకరి చూపు కూడా నీ జీవితంలో ఎలా చూడకూడదంటే మనం చూస్తాం మన చూపు. అందుకే యోబు భక్తుడు అంటాడు, నా కంటితో నిబంధన చేసి తిని. ఏమని నిబంధన చేసుకున్నాడంట? నా కనురెప్పలకు నా కళ్ళు చూటిగా ఉండాలి, నేను వేటిని చూడకూడదో వేటిని చూడాలో అతడు ఒక నిబంధన చేసుకున్నాడు. దేవుని బిడ్డగా బ్రతుకుతున్న నీవు వంకరి చూపులు ఇటు అటు. కొంతమంది కళ్ళు తిప్పేస్తారు ఇలాగ తల తిరగదు, కానీ ఏం తిప్పేస్తారో చెప్పరేటమ్మా. తల తిరిగితే తెలిసిపోద్దని చెప్పి తలలాగే ఉంచి ఏం తిప్పుతారు? కొన్నిసార్లు నేను వాక్యం చెప్తున్నాను, కొంతమందిని అబ్జర్వ్ చేస్తాను. ఏదైనా ఒక పాయింట్ ఎవరికన్నా సెట్ అవుతుంది అనుకో, వెంటనే ఈవిడిలాగే ఉంటుంది, కళ్ళు మాత్రం ఆ పక్కెడద్ది. అంటే కళ్ళతో అనమాట, ఇది ఆవిడికి, ఇది ఈవిడికి, అది ఆవిడికి. సామెతల గ్రంథంలో కళ్ళతో సైకి చేయు స్త్రీకి ఒక స్త్రీని పోల్చి చెప్పాడు. ఆ మాట చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక దేవుని బిడ్డ కళ్ళని ఎప్పుడు కనుపాపకు తిన్నంగా పెట్టుకుంటాడు, కానీ కళ్ళతో సైకిల్ చేయుడు. కళ్ళతో అటు ఇటు వంకర చూపులు చెప్పరేంటి? చూడకూడదు. మనం వంకర చూపు చూడకూడదు, కళ్ళతో సైగలు చేయకూడదు. దేవుని బిడ్డలుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలామంది కళ్ళు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా బాగుపడితే చూడలేనటువంటి అసూయపు కన్నులు, విషపు కన్నులు. అందుకే కదా ఈ మధ్యన రకరకాల బోర్డులు పెట్టుకుంటున్నారు. కనుదృష్టి. ఏ దృష్టి అంటే కనుదృష్టి. ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఒక మంచి డ్రెస్ వేసుకున్నామంటే ఇంటికి రాగానే తలపోటు చేసిందంటే ఎంతమంది కళ్ళు పడిపోనియో. అంత ప్రమాదమా? వాక్యం సెలవిస్తున్న మాట చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం ప్రకారం. త్వరగా మనం మిగతా విషయాలు కూడా నేర్చుకుందాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 23వ వచనం ప్రకారము. అమ్మా, నీ కన్ను చెడిపోయినదైతే నీ దేహమంతయు చీకటమయ్యుండును. చాలమ్మా, నీ కన్ను చెడిపోతే, నీ చూపు చెడిపోతే, నీ దృష్టి చెడిపోతే, నీ కళ్ళు మాత్రమే కాదు నీ దేహమంతా చెడిపోద్ది. అందుకంటారు కదా, పచ్చకామురులోడికి లోకమంతా పచ్చగానే కనపడద్దంట. నీ కళ్ళతో ఏం చూసావో ప్రతి ఒక్కరిని కళ్ళ కలగ అందరూ అలాంటి వాళ్ళే, ఆవిడ ఎలాంటిదే, అతను అలాంటోడే, అంతరం అలాంటోడే, నేను మాత్రమే కాదు అందరూ అలాంటోళ్లే. ఎందుకంటే నీ కళ్ళు చెడిపోయే, కనపడిన ప్రతి వారు నీ కళ్ళ కలగే కనపడుతున్నారు. బైబిల్ అంటుంది, నీ కన్ను చెడిపోతే నీకు కనపడేవన్నీ కూడా చెడ్డగానే
నీ దేహము కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. దేహమునకు కీడు, దేహమునకు రోగము, దేహమునకు బలహీనత ఏంటో తెలుసా? కళ్ళు. పాపము ఎక్కడి నుంచి ప్రవేశించిందో తెలుసా? ఏదేని తోటలో బైబిల్ చెప్పింది, ఆ పండు చూపునకు రమ్యముగా ఆకర్షణ. నీ హృదయము ఆకర్షింపబడ్డానికంటే ముందు సాతానుడు నీ కళ్ళను ఆకర్షిస్తాడు. కళ్ళు జాగ్రత్త. నీ కళ్ళు బలమైనవిగా ఉండాలండి. అందుకే ప్రార్థించినప్పుడు కళ్ళు మూసుకుంటారా బాబు అంటాం. ఈ లోకాన్ని చూసే కళ్ళు దేవునితో గడిపేటప్పుడు ఈ కళ్ళు మూస్తేనే దేవుడు నీ హృదయ నేత్రాలు తెరుస్తాడు. హృదయ నేత్రాలతో దైవసన్నిధిని అనుభవించాలి. కొంతమందికి ఆరాధనలోని కళ్ళు తెరుస్తారు, ప్రార్థనలోని కళ్ళు తెరుస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఈ కళ్ళతో చూడటమే ఇష్టం. ఈ కళ్ళకు దేవుడు కనపడలేడు. ఆ దైవ దర్శన అనుభవాన్ని నువ్వు పొందలేవు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ కళ్ళు చెడిపోతే. కళ్ళు ఎప్పుడు చెడిపోతే? ఎవరైనా బాగుపడితే చూడలేని కళ్ళు, విషపు చూపులు, వంకర చూపులు, ఇలాంటివి నీ హృదయంలో ఉంటే ముమ్మాటికి నీ కళ్ళు చెడిపోతే. నీ కళ్ళు అలా చెడిపోతే నీ హృదయంలోనికి జీవధారలు. యేసుప్రభు ఒక మాట చెప్పారు చూడండి, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభువా నా కళ్ళు కుదరడం లేదు, ఎవరు బాగుపడినా, ఎవరు ఏ వస్తువు కొనుక్కున్నా, ఎవరు మంచిగా బ్రతుకుతున్నా నా కళ్ళు చూడలేకపోతున్నాయి, నా కళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ప్రభువా అని అంటే, యేసుప్రభు ఏమన్నారు చూడండి, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని తీసిపడే అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నీ కళ్ళు ఉండలేదా కుదురుగా? ఏమో నేను కళ్ళులా వెళ్ళిపోతున్నాయి. కళ్ళు పాపమును మానలేని కన్నులుగా నా కళ్ళు మారిపోయాయి. ఎవరన్నా బాగుపడుతుంటే అసలు కళ్ళతో చూడలేకపోతున్నానండి. ఏ కుటుంబం అన్నా బాగుందన్నా, ఏదైనా కొనుక్కున్నారన్నా, ఆ బిడ్డల జీవితాలు బాగున్నాయి, భవిష్యత్తులు బాగున్నాయి, ఉద్యోగాలు బాగున్నాయి, ఆరోగ్యాలు బాగున్నాయి, కొన్ని బాగున్నాయంటే నా కళ్ళు చూడలేకపోతున్నాయి అంటే బైబిల్ అంటుంది. యేసుప్రభు సాక్షాత్గా చెప్పారు, ఒకవేళ నీ కళ్ళు నిన్ను అభ్యంతర పరిస్తే కళ్ళు పీకే అన్నాడు ఆయన. నీ కన్ను పోయినా పర్లేదు, కానీ నీ కన్ను వల్ల నువ్వు పరలోకం వెళ్లకుండా ఆగిపోకూడదు. అంత ప్రమాదం అంట. సంగమా జాగ్రత్త. నీ కళ్ళుతో వేటిని చూస్తున్నావు? నీ కళ్ళు విషపు కళ్ళుగా ఉండకూడదు, నీ కళ్ళు చెడు కళ్ళుగా ఉండకూడదు, నీ కళ్ళు వంకర కళ్ళుగా ఉండకూడదు. నీ కళ్ళు ఎప్పుడూ కూడా సూటిగా దేవుని వైపు చూసేవిగా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచే కళ్ళుగా ఉండునుగాక. మొదటి సమూయేలు గ్రంథం. ప్రతి మాటకు నేను వాక్యం ఆధారంగా చెప్తున్నాను. మీకు అవసరం కాబట్టే, దిద్దుకోవాలి కాబట్టే దేవుడు వాక్యాన్ని చూపిస్తున్నారు. కాలక్షేపం కూర్చుని వెళ్ళిపోయేలా ఉంటే మందిరానికి వచ్చిన ఉపయోగం లేనట్టే. వాక్యం హృదయంలో ముద్రించుకోగలగాలి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఏ చూపు నిలబెట్టాడంట? విషపు చూపు. దావీదు ఎదిగిపోతుంటే, దావీదు మీద దేవుని అభిషేకం వస్తే, దావీదును చూసి ప్రజలు, అబ్బా మా సౌలు రాజు 1000 మందియు, మా దావీదు అనే చిన్నబాలుడు 10,000 మందికి సమానుడైన గొలియాతును చంపాడురా అని చెప్పి ప్రజలు దావీదును పొగుడుతూ ఉంటే, సమాజంలో సంఘములో దావీదుకు ఒక గుర్తింపు వస్తుంటే, అది చూసిన సౌలు మహారాజు ఆనాటి నుంచి దావీదు మీద, బాగుపడుతున్న దావీదు మీద విషపు చూపు చూపాడంట. సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కళ్ళ ముందు ఎవరన్నా బాగుపడుతుంటే దేవునికి స్తోత్రం చెప్పు, ప్రభువా పలానా కుటుంబాన్ని నువ్వు దీవిస్తున్నావు, నీకు వందనాలు, అలాగే నీకు ఇష్టమైతే ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పు. దేవుడు ఇంకా అంతకంటే గొప్పగా నిన్ను దీవిస్తాడు. ఎవరిని చూసి విషపు చూపు నిలిపే కళ్ళు మనకుండకుండునుగాక. వంకరు చూపులు చూడకూడదు, ద్వేషపు చూపులు మనం చూడకూడదు, అసూయతో కూడిన చూపులు మనం చూడకూడదు. అలా చూస్తే బైబిల్ అంటుంది, నీ హృదయంలోకి జీవధారలు ప్రవహించు. నేను చెప్పిన పాయింట్లు ఎవరికి కనపడేవి కాదు. జీవధార నీ హృదయంలో ప్రవహిస్తుంది, అది ఎవరికీ కనపడదు. ఇవన్నీ వ్యక్తిగతంగా నువ్వు చూసుకోవాలి, వ్యక్తిగతంగా గుర్తించాలి, వ్యక్తిగతంగా సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని మాటలైనా ఇప్పటికి? 4 అయినాయి. త్వరగా మిగతా 3 మాటలు కూడా ధ్యానం చేసుకుందాం. 5వ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 26వ వచనంలో, నీవు నడుచు మార్గమును, దేవునికి స్తోత్రం చెప్పండి, నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములనియు స్థిరములగును. నీవు నడుచు మార్గము సరళము చేయబడాలి. 5వది, నీవు నడుచు మార్గము
మరోసారి మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను, నీ హృదయమును జాగ్రత్తగా ఉంచుకోవాలి, మొదటి పాయింట్. రెండవది, మూర్ఖపు మాటలు నీ నోట్లోంచి రానివ్వకూడదు. మూడవది, నీ పెదవుల నుండి కుటిలమైన మాటలు రాకూడదు. నాలుగవది, నీ కళ్ళు అటు ఇటు వంకరగా చూడకూడదు. ఐదవది, నీవు నడుచు మార్గములు సరళమైనదిగా ఉండేలా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుని మార్గం ఎలాంటిది? సౌలు తన జీవితం కొనసాగిస్తున్నంతసేపు అతడు దేవునికి వ్యతిరేకమైన వాడిగా బ్రతికాడు. ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క ముఖదర్శనాన్ని పొందుకున్నాడో, దేవుని స్వరాన్ని, దైవికమైన వెలుగును అనుభవించాడో దమస్కు పొలిమేరలో, అతడు వెంటనే ఏ మార్గములోకి వెళ్ళాడంట? బైబిల్ అంటుంది, తన శిష్యునితో దేవుడు మాట్లాడుతూ, అయ్యా నువ్వు లెగిసి తిన్ననిది అనే వీధి వద్ద సౌలు అనేవాడు ఉంటాడు, అతను నువ్వు కనుగొని విచారించి ప్రార్థించు, అతడు ఇంకా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నాడని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పకనే బైబిల్ చెప్పింది, ఒక వ్యక్తి దేవుని యొక్క అనుభవాన్ని, ముఖదర్శనం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మార్చబడిన తర్వాత అతడు ఏ మార్గములోకి వెళ్తాడంటే బైబిల్ అంటుంది, దేవుని మార్గము తిన్ననిది. దేవునికి స్తోత్రం. దేవుని మార్గము, మరి లోకపు మార్గము వంకరది. కొంతమంది వంకరగా మాట్లాడతారు. ఈ లోపు లోకానికి ఏది నచ్చుతుంది? టీవీలో కొన్ని ప్రోగ్రాములు చూస్తే ఆ ఒక్క మాటలో ఎన్ని వంకర అర్థాలు వచ్చేతాయో, ఆ వంకర అర్థాలు దైవికమైన మాటలు అర్థం కావు. ఒక మాట అంటే ఆ మాటలో వచ్చే డబల్ మీనింగ్లు అలా అనకుండా వీళ్ళకి అర్థమైపోయి నవ్వేసుకుని రేటర్ అంటే అలా అన్నాడు, కానీ ఆ మాట వెనకాల ఎంత అర్థం ఉందో అది నవ్వు పుట్టించేసింది. వంకర మాటలు, వంకరి మాటలు, వంకరి విధానాలు. లోకానికి వంకరతనం ఇష్టం, దేవునికి నిదానం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాటలోకి రెండు అర్థం రాకూడదు, రెండు అర్థం నీ నోటి మాటలోంచి రాకూడదు. అవునంటే అవునే, కాదంటే కాదే. వంకర మాట దేవుని నోట్లోంచి, దేవుని బిడ్డల నోట్లోంచి రాకూడదు. దేవుని మార్గం ఎలాంటిదయ్యా అంటే అది తిన్ననిది. దేవుని బిడ్డలు కూడా కొన్ని సందర్భాల్లో ఆ తిన్నని మార్గాన్ని తప్పెళ్ళిపోయారు. మీకు జ్ఞాపకం చేస్తాను కొంతమందిని. ఒకసారి చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. త్వరగా 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక దైవభక్తి కలిగిన వ్యక్తి తన తిన్నని మార్గాన్ని ఎలా చెరుపుకున్నాడో వాక్యం చెప్తుంది. తిన్నని, దైవికమైన తిన్నని మార్గాన్ని విడిచి కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చాలమ్మా. బిలాము అనే ఒక గొప్ప ప్రవక్త బాలాకు ఇచ్చిన ఆఫర్స్కి లోబడి, బిలాము అనే ఒక ప్రవక్త దేవుని యొక్క తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి అతడు త్రోవ తప్పిపోయి పాడైపోయాడు. పాస్టర్ గారు ఎవరు ఈ బిలాము? చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం, త్వరగా సంఖ్యాకాండము 22వ అధ్యాయము 16-17 వచనాలు వివరించేంతగా మనకు సమయం లేదు కనుక మీకు అలా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి మా యొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డు చెప్పకుము, మేము మీకు బహు ఘనత కలగజేసి నీవు నాతో ఏమి చెప్పుదువో అవి చేసేదము గనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఇశ్రాయేలు జనములను శపించుమని బాలాకు చెప్పునని బిలాముతో వారనిరి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. సందర్భం చెప్తున్న ఒక మాటలో, బిలాము ఒక అద్భుతమైన దేవుని ప్రవక్త. ఆ బిలాము నోట్లోంచి ఏది పలికితే దేవుడు అది చేసేవాడు. శత్రువులకు దేవుని ప్రజలను జయించడం ఏమాత్రం వల్ల కావడం లేదు. అప్పుడు ఆ శత్రువులకు అధిపతికి ఉన్నటువంటి బాలాకు అనే నాయకుడికి, బాలాకు అనేటువంటి అధికారికి, రాజుకి ఒక విషయం తెలిసిందంట. ఇశ్రాయేల్ ప్రజలను దేవునికి దూరం చేయాలి అంటే ఒక్కడి వల్లే అవుతుంది. ఎవరు?
ఆ ప్రజల్లో బిలాము అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తనుడితో మీకు శుభమవునుగాక అంటే శుభం చేస్తాడు దేవుడు. మీరు నాశనం అయిపోదురుగాక అంటే వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి దేవుని ఆశీర్వాదం తన ప్రజల మీదకి రావాలి అన్నా, దేవుని శాపం తన ప్రజల మీదకి రావాలి అన్నా పలికేవాడెవరు? బిలాము ప్రవక్త. ఆ బిలాము ప్రవక్తని గ్రిప్పులో పెట్టుకుంటే అన్నీ మారిపోతాయి అని అంతకుముందు ఆ బాలాకు అనే ఆ రాజు బిలాము ప్రవక్త దగ్గరికి కొంతమందిని కొన్ని ఇచ్చి పంపించాడు. బిలాము దేనికి లొంగడం లేదు. ఈసారి మాత్రము ఎక్కువ మొత్తంలో పట్టుకుని కొంత ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్ళారంట? వీడు చిన్న చిన్న ఇట్లకి లొంగుతలేదు, ఈసారి పెద్దదే పట్టుకెళ్దామని చెప్పి అతని స్థితికి మించిన బోళ్ళంతా సంపద తీసుకుని ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు బిలాము దగ్గరికి వెళ్ళి, నువ్వు మా మాట కొట్టేయకూడదు, మాతో నువ్వు రాను అనకూడదు, ఇదిగో నువ్వు ఏం చెప్పితే మా రాజ్యంలో నీ మాటే శాసనము, నువ్వేం చేయమంటే అదే చేస్తాము, నీకు గౌరవాన్ని ఇస్తాము, నీకు గుర్తింపు ఇస్తాము, నువ్వేది అడిగితే అవన్నీ మీకు చేస్తాము. అయితే నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే నువ్వు మా పక్షాన యుద్ధానికి వచ్చి దేవుని ప్రజలను శపించు అన్నాడు. వీళ్ళిచ్చిన ఆఫర్స్గా ఆ బంగారానికో, ఆ డబ్బుకో, ఆ పెత్తనానికో, ఆ గుర్తింపుకో నువ్వెంతంటే అంత అన్న దానికి లోబడిపోయాడో లేదో తెలియదు, కానీ శపించడానికి తన గాడిదనికి వెళ్ళాడు. దేవుడు ఆ బిలాము ప్రవక్త మారిపోయాడంట. తిన్నని మార్గాన్ని దేని కొరకు మార్చేసుకున్నాడంట? 100కు లొంగనోడు 1000కి లొంగుతాడు, 1000కి లొంగనోడు 1,00,000కు లొంగుతాడు, 1,00,000కు లొంగనోడు అక్కడ దాకా నిలబడ్డాడు. లేదు 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 అన్నాడు. ఏదో ఒక చోటుకు వచ్చేసరికి బిలాము లాంటి గొప్ప ప్రవక్త తన మార్గాన్ని మార్చేసుకున్నాడు. గాడిద మీద బయలుదేరి యుద్ధం జరిగే చోటుకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకురా అంటే దేవుని ప్రజలను దీవించడానికి వెళ్ళాల్సినోడు అదే దేవుని ప్రజలను శపించడానికి వెళ్తున్నాడు. అది హృదయంలో దేవుడికి తెలిసిపోయింది. హృదయాంతరంగ రహస్యాలు ఎరిగినవాడు కదా, దేవునికి తెలిసిపోయింది. వెంటనే గాడిద ముందుకెళ్ళడం మానేసిందంట. వెంటనే గాడిదను వెళ్ళు వెళ్ళు ఇక్కడ యుద్ధం జరిగిపోతుంది వెళ్ళు అంటే గాడిద మాట్లాడడం మొదలెట్టిందంటే ఎవరితోటి? బిలాము ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి అతన్ని మోస్తున్న గాడిదకు దేవుడు మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నారు. ఇదిగో ఓసన్నా జయహో జయహో అని ప్రజలు కేకలు వేస్తుంటే కొంతమంది శాస్త్రులు పరిచయం వచ్చి అంటున్నారు, ఇదిగో నీ శిష్యులను నీ ప్రజలను మౌనంగా ఉండమని చెప్పు. యేసు ప్రభు చెప్పారు, వారు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా. బిలాము ప్రవక్తతో ఒక గాడిద బుద్ధి చెప్పింది, ఇది నీకు తగునా? బిలాము వేటినో ఆశించి తన తిన్నని మార్గాన్ని చెరిపేసుకున్నాడు. సంగమా, సాతానుడు నీ తిన్నని దైవిక మార్గాన్ని పాడు చేయడానికి నీకు ఏ విధమైన వాటిని ప్రలోభాలుగా చూపించినా నీ తిన్నని మార్గాన్ని చెరుపుకోకుందువుగాక. ఆమేన్. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9-10 వచనాలు. తిన్నని మార్గాన్ని చెరుపుకున్న మరొక వ్యక్తి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూసి, ఎవరో ఒక వ్యక్తిని అంట తేరి చూసి, సమస్తమైన కపటముతోనూ సమస్తమైన దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా, సంఘాన్ని చెడగొట్టడం మానవా, విశ్వాసుల హృదయాలు చెడగొట్టడం మానవా, ఓ సమస్త కపటముతోనూ సమస్త దుర్నీతితోనూ సమస్త కలంకముతో నిండిపోయిన అపవాది సంబంధి నువ్వు సంఘాన్ని, ఇదిగో పరిచర్యను, దేవుని యొక్క తిన్నని మార్గం చెరపడం మానవా? సంఘంలోనే ఉంటారంట సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, సంఘం బయట ఉండరంట. ఇక్కడ కాదు కానమ్మా, అక్కడికి వెళ్ళామనుకో, ఆయన చెప్పాడనుకో, ఆయన ప్రార్థించాడనుకో, కట్టబడిన సంఘాన్ని కూల్చే వ్యక్తులు, సొంత గూటికే నిప్పు పెట్టే వ్యక్తులు, దేవుని తిన్నని మార్గాన్ని పాడు చేయడం మానవా? ఎవరి వ్యక్తి? సంఘములో వ్యక్తి, సంఘములో గుర్తింపు పొందిన వ్యక్తి, సంఘములో పేరు పొందిన వ్యక్తి. అలాంటి వాడు సంఘాన్ని గలిబిలి చేసేస్తున్నాడంట, సంఘాన్ని దారి తప్పించేస్తున్నాడంట. ఇక్కడ కాదు అక్కడికి వెళ్దాం, అక్కడ కాదు అక్కడికి వెళ్దాం, అక్కడ కాదు ఇక్కడికి వెళ్దాం, దేవుడు ఇక్కడ లేడు ఇంకెక్కడో ఉన్నాడు అని చెప్పి దేవుని తిన్నని మార్గమును చెరపడం నువ్వు మానవా? పౌలు గర్దించాడంట. ఎవరిని? అతడు పేరేంటి?
అతడు లోగడ చేసే పనులేంటి చూడండి ఒకసారి, మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. అదే 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. 13వ అధ్యాయం 6వ వచనం. వారు ఆ ద్వీపమందంతట సంచరించి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అను ఒకడు యూదుడు. చాలు. ఇప్పుడు పౌలు గారు ఎవరిని గద్దించాడు? వీడినే గద్దించాడు. వీడి పేరేంటి? బర్ యేసు. ఎవరి పేరు పెట్టుకున్నాడు? యేసు ప్రభు పేరే పెట్టుకున్నాడు. ఏం పేరంట? బర్ యేసు అని పేరు పెట్టుకున్నాడు. వీడి తత్వం ఎలాంటిది? గారిడి విద్య. ఏ విద్య అంట? సంఘంలోకి వచ్చిన ఏ విద్యలు మానలేదంట. సంఘానికి మధ్యన ఏం కావాలంట? గారడి. అయ్యి బాబాయ్ ఏదో అయిపోయింది. భక్తి ఎప్పుడు భ్రమల్లోనూ, భక్తి ఎప్పుడు గారడీలలోనూ, భక్తి ఎప్పుడు అయోమయములోనూ, భక్తి ఎప్పుడు ఇలాంటి వాటి మీద కట్టబడదు. భక్తి ఎప్పుడు స్థిరమైనది, ఖచ్చితమైనది, స్పష్టమైనది. నీకు తెలియందేది భక్తిలో ఉండదు. జనాలకి ఏదో కొత్తది కనపడాలి, కొత్తది ఏదో ఆశ్చర్యాన్ని కలిగించేది. దేవుడు ఆశ్చర్యకరుడు. సంఘంలో ఆశ్చర్యాలు ఏముండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతడు సంఘంలో ఏం మొదలెట్టాడంట? గారడీలు చేయడం మొదలెట్టాడంట. మ్యాజిక్లు చేస్తున్నాడంట. గారడీను, తర్వాత అబద్ధ ప్రవచనాలు. చెప్పండి, ఏ ప్రవచనాలంట? ఏంటో కొంతమంది కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తాయి. కళ్ళు మూసుకుంటే దర్శనాలు వచ్చేస్తాయి, కళ్ళు మూసుకుంటే ప్రవచనాలు వచ్చేస్తాయి. నేను అంటున్నాను, తల్లి, నీ నోట్లో చేతను ఒకటి దైవ సాక్షిగా నువ్వు పలుకుతున్నావంటే అది సంఘమునకు, నీ ఆత్మీయతకు క్షేమమును కలిగించేదై ఉండాలి. సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకొని ఏర్పరచబడిన వారిని సైతం దారి తప్పించే రోజునివి. ఎలా గుర్తించగలిగో అది దేవుడిదని? మోసపోవద్దు. వాక్యం పట్ల స్పష్టమైన అవగాహన నీకు లేకపోతే మోసపుచ్చు ఆత్మ ప్రతి ఒక్కరిని మోసగించే ప్రమాదము ఉంది. ప్రతిదాన్ని దర్శనం అనొద్దు, ప్రతిదాన్ని ప్రవచనం అనొద్దు. వాక్యమును బహు స్పష్టముగా ఎరిగిన వారిగా మనం ఉండాలి. మనం ఏదైతే అంటున్నామో అది వాక్యము నాకు ఆధారంగా ఉందా, మనం చెప్పినట్లు వాక్యం అంగీకరిస్తుందా లేదా అని స్పష్టముగా వాక్యమును ఆధారం చేసుకునే తప్ప నువ్వు ఇక దేన్ని చెప్పడానికి అవకాశము. బర్ర యేసు పేరు బర్ర యేసు అని పెట్టుకున్నాడు. యేసు ప్రభు లాంటి పేరేనండి, కానీ క్రియలు ఎలాగున్నాయి? మ్యాజిక్లు, జిమిక్కులు కదా, ఏవేవో చేస్తూ ఉన్నాడంట. అప్పుడు పౌలు అతన్ని చూసి అన్నాడంట, ఒరే బాబు, నువ్వు యూదుడువురా, నువ్వు యూదుడువు, నువ్వు గారడి వాడివి, నువ్వు అబద్ధ ప్రవక్తవి, నువ్వు సంఘములో ఉన్నటువంటి తిన్నని మార్గాన్ని చేరపడం మానవా అని చెప్పి పౌలు వాడిని గర్దించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యోధా గ్రంథం 1, యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గములో నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రుముగా. చాలమ్మా. సంగమా, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి సాతానుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన, డబ్బు కొరకు, ధనము కొరకు, అధికారము కొరకు, దేని కొరకు సంఘాన్ని, సంఘ క్రమాన్ని, సంఘ విధానాన్ని, నీ ఆత్మీయ స్థితిని మనుషుల కొరకు, దేని కొరకు మనం మార్చకూడదు. దేవునికి స్తోత్రం. ఆవిడ కోసం మారుద్దామండి, ఈవిడ కోసం మారుద్దామండి, ఆవిడ కానుక ఎక్కువ కాబట్టి విత్తాం కాబట్టి మారుద్దామండి, కుదరదు. ఎవరి కొరకు వాక్య క్రమాన్ని మార్చడానికి లేదు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఈ పాయింట్ ఎక్కడితో ముగించబోతున్నాను. 2వ అధ్యాయం 13వ వచనం. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలనని యథార్థ మార్గమును విడిచిపెట్టెదరు. ఎవరు? వంకర మార్గానికి వెళ్ళేవారు యథార్థ మార్గాన్ని విడిచిపెట్టి చీకటి మార్గాల్లోకి వెళ్ళిపోతారండి. వారికి యథార్థంగా వాక్యం వినడం ఇష్టం ఉండదు, ముక్కుసూటిగా వాక్యం వినడం ఇష్టం ఉండదు, దేవుని చిత్తమేంటో స్పష్టంగా గ్రహించడం వాళ్లకు ఇష్టం ఉండదు. సత్యము కఠినంగా ఉన్నా ఎప్పటికీ సత్యమే. కాబట్టి సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో నుంచి జీవధారలు ప్రవహించాలంటే నీ ఆత్మీయ నడవడిక,
నీ జీవిత ఆత్మీయ ప్రయాణము సరళముగా అంటే తిన్నదిగా ఉండాలి. భక్తికి షార్ట్ కట్లు లేవు. ఏం లేవంట? కొంతమంది అనుకుంటారు ప్రార్థన చేయించుకుంటాం కానీ తగ్గడం లేదు. జ్వరం తగ్గడం ముఖ్యం. ప్రార్థన అయితేనే, తాయితీ అయితేనే, ప్రార్థన అయితేనే, పసరైతేనే, ప్రార్థన అయితేనే, ఇంకొక దిష్టి అయితేనే అంటే వారు వంకర మార్గం కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దేవుని బిడ్డ, ఏది ఏమైనా ప్రభువా అది నీ ద్వారానే. ఏ స్థితిలోనైనా నువ్వు దేవుని యొక్క తిన్నని మార్గములోనే నిరీక్షించుదువుగాక. హల్లెలూయా. సరే, ఈ మాట ఇక్కడతో మీకు అర్థమైంది అనుకున్నా. అర్థమైందా? 6వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 6, 7 చెప్పి ముగించేస్తాను. 6వ మాట చూడండి, 27వ వచనంలో చూడండి. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగవద్దు. 6వ మాట, నీ భక్తి జీవితంలో నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. ఎప్పుడు ఇలా ఊగుతూ ఉంటారు, కుడికి ఎడమకి. ఒక చోట కుదురుండరు, ఒక చోట స్థిరంగా ఉండరు, ఒక మాట మీద నిలకడగా ఉండరు. గంటకు రకంగా మారిపోతాయి మాటలు, గంటకు రకంగా మారిపోద్ది మనస్తత్వం, ఒక గంటకు రకంగా మారిపోతాయి అభిప్రాయాలు. అయితే దేవుని బిడ్డలో హృదయంలోనికి జీవధార ప్రవహించాలి అంటే బైబిల్ అంటుంది, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకూడదు. ఏ పక్కకు నువ్వు వెళ్ళిపోకూడదు, ఏ పక్కకు నువ్వు పక్షపాతంగా ఉండకూడదు. చూడండి వాక్యం ఏం చెప్తుందో. యోబు గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, యోబు గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను 23:11 యోబు గ్రంథం 23:11, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు. నా అడుగు జాడలు ఆయనను విడిచినవి కావు, అవి ఇటు అటు తొలగక ఆయన మార్గము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యమును మాత్రమే నేను వెంబడించేవాడిగా, అనుసరించేవాడిగా, ఎవరి కొరకు వాక్యము నుంచి ఆ పక్కకు కానీ వాక్యము నుంచి చెప్పరేటమ్మా. ఒక దేవుని బిడ్డ ఒక స్థిరత్వం మీద ఉండాలి. ఏంటంటే ఎవరేం చెప్పినా వాక్యములోనే తిన్నంగా బ్రతకాలి తప్ప వాక్యము నుండి ఈ పక్కకు వెళ్ళకూడదు, వాక్యమును తిన్ననిగా అనుసరించేవారై ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదవడం కాదు, చదివిన దాన్ని ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో నువ్వు గ్రహించాలి. ఆ రీతిలో బ్రతకడానికి నువ్వు ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అని అందరూ చదువుతారు, బైబిల్ ఎక్కడ వాక్యం చదవమని లేదు. చదవమని ఉందా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని చదవడం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే ఏంటి? ఆలోచించాలి. ఈ మాట ఇక్కడ ఉంది, అసలు ఈ మాటకు అర్థం ఏంటి? అసలు ఈ మాట ద్వారా దేవుడు నాకేం చెబుతాం అనుకున్నాడు, అసలు ఎలా ఉండడం దేవుడికి ఇష్టమో, ఈ మాటను బట్టి నేను ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని చెప్పి ఒక వచనం చదివావంటే ఆ వచనాన్ని గురించి కొద్దిసేపు ఆలోచించి ధ్యానం చేసి అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచనానికి వెళ్ళిపోవాలి. ఇలా అంటారు, 3 నెలలకు బైబిల్ అవగొట్టేశానండి, 6 నెలలకు బైబిల్ అవగొట్టేశానండి. ఏం అర్థమైంది నీకు? ఏం అర్థం అవ్వలేదు నీకు. చెప్పుకుంటాకు గొప్పలో. నేను అంటున్నాను, జీవితాంతం నీ జీవితం అయిపోయే లోపల ఒక్కసారైనా చదువు బైబిల్. బా ఎంత బాగుంది ఆఫరు. చచ్చిపోయే లోపల ఒక్కసారైనా బైబిల్ చదువు. కానీ ఎలా చదవాలో తెలుసా? ప్రతి మాట అర్థం చేసుకుంటూ ఒక మాట చదువు, ఆగిపో అక్కడ. యెహోవా నా కాపరి, ఆగిపో అక్కడ. 2 నిమిషాలు ఆలోచించు, దేవుడు నాకు ఎందుకు కాపరి అవుతాడు, అసలు నాకు దేవుడు ఎందుకు కాపరిగా ఉండాలి అని ఆలోచించు. ఆ మాటను ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతావో అంతవరకు అర్థం చేసుకో. కంగారు లేదు, రెండో మాటకేం లేదు, ఎగ్జామ్కే కాదు కదా. ఆలోచించు, అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు 2 దాంట్లోకి వెళ్ళు. అలాంటి కాపరి నాకుంటే నాకేమీ లేదు. అర్థమైంది? చదువుకుంటూ వెళ్ళిపోతే నీకు ఏది అర్థం కాదు. నీకు వాక్యం అర్థం అవ్వాలంటే ప్రతి మాటను ధ్యానిస్తూ వెళ్ళు. ఆమెన్ చెప్పండి. అట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. ఆమెన్ చెప్పండి. బైబిల్ చదివే వాళ్ళు కాదు, బైబిల్ ధ్యానించేవారు కావాలి. నీ జీవితం ముగిసే లోపల బైబిల్ని చక్కగా ధ్యానించు, అప్పుడు నీకు వాక్యం చాలా చక్కగా అనిపించండి. యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. 6వ మాటకు మనం చదువుకున్నాం. నీ మార్గంలో నువ్వు నిలకడగా స్థిరంగా ఉండాలని చదువుకున్నాం కదా. అదే మాటను బలపరిచే విధంగా యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. అమ్మా, మీరు కుడి తొట్టైనను ఎడమ తొట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు. నిజంగా నువ్వు దేవుని వాక్య ప్రకారం తిన్నంగా వాక్య ప్రకారం బ్రతకాలి అని వాక్యం చదువుకుంటూ ధ్యానిస్తూ నడిచే వ్యక్తివైతే ఎప్పుడైనా నీ మనసు ఒకవేళ కుడి తొట్టుకైనా ఎడమ తొట్టుకైనా ఎవరి మాటల ద్వారా అది కాదమ్మా ఇది కాదమ్మా అది, అలా కాదమ్మా ఇలా చేయాలి, ఇలా కాదమ్మా అలా చేయాలి, కానీ క్రైస్తవ జీవితంలో ఎవరి సలహాలకే అవకాశం లేదు. బైబిల్ ఏం చెబుతుందో అది చేయడమే, ఇక వేరే సలహాలు సూచనలు చేయడానికి అవకాశము లేదు. బైబిల్ అంటున్న మాట, దేవుని ఆత్మయే నిన్ను సూచిస్తుంది. దేవుని ఆత్మయే నువ్వు ఎలా నడపాలో నీ వెనక నుండి స్వరము నీకు వినపడుతుంది అన్నమాట. నాతో ఎవరు మాట్లాడుతున్నారండి, నా హృదయంలో నుండి ఎవరు నాతో మాట్లాడుతున్నారండి, ఆ మార్గములో నన్ను నడిపిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని బిడ్డ వాక్యమనే తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి కుడికైనను ఎడమకైనను వాక్యమును దాటి వెళ్ళకూడదు. వాక్యము దాటి నువ్వేది ఆలోచించినా, వాక్యము దాటి నువ్వేది తీసుకున్నా అది వాక్య విరుద్ధమే. ఏం చేస్తున్నా ఇది వాక్యం అంగీకరిస్తుందా, ఇది వాక్యమునకు లోబడేదేనా అని గ్రహించే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. చివరి మాట 7వ మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 27వ వచనంలో 2వ మాటగా, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. దేవునికి స్తోత్రం. నీ పాదములు కీడుకు దూరంగా ఉండాలి. చూడండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. 12వ అధ్యాయము 21వ వచనం రోమీయులకు రాసిన పత్రిక చూడండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ హృదయంలోంచి జీవధారలో ప్రవహించాలంటే నీకు కీడు చేసిన వాడికి ప్రతికీడు చేయొద్దు. నేను తిట్టిన వాడిని మరలా తిట్టాలని కోరుకోవద్దు. నీ మీద కోప్పడిన వాడికి తిరిగి కోప్పడాలని కోరుకోవద్దు. కీడుకు ప్రతికీడు చేయొద్దు. కీడు చేత ఏది జయించలేవు. కాబట్టి బైబిల్ చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, వీలైతే వాడికి మేలు చేయి. నీకు కీడు చేసిన వారికి మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు. మేలు చేయకపోగా ప్రతికీడు చేసావా, జీవనది నీ హృదయంలో ప్రవహించే అవకాశము. నన్ను తిట్టేహాడండి, నేను ఉప్పు కారం నూనె తినట్లేదా, మసాలా తినట్లేదా, నేను 2 మాటలు అంటాను అన్నావు అనుకో, నీ చేతులు నువ్వు దేన్ని ఆపేసుకుంటున్నావు, హృదయాన్ని మూసేస్తున్నావు. జీవనది ప్రవాహం నాకు అవకాశము లేదు. కీడు ద్వారా నువ్వు జయించలేవు. కాబట్టి కీడు ప్రతికీడు చేయొద్దు, వీలైతే మేలు చేయి. మేలు చేయలేకపోతే తలదించుకుని మౌనంగా వెళ్ళిపో. ప్రతికీడు మాత్రం వాక్యంలోనే ఉందన్నమాట, నేను చెప్పలేదు. చూడండి అదే సామెతల గ్రంథం 14:22. సామెతల గ్రంథం 14:22 వచనం. త్వరగా వాక్యమును ఆధారం చేసుకుని ఆ మాటను బలపరుస్తూ ముందుకు వెళ్ళాలి. కీడు కల్పించువాడు తప్పిపోవుదురు, మేలు కల్పించువాడు కృపా సత్యము నొందును. నీ జీవితంలో దేవుని కృప, దేవుని సత్యము నీతో ఉండాలి అంటే నువ్వు ఎదుటి వారికి మేలే చేయి. మేలు చేస్తే కృపా సత్యము నీతో ఉంటుంది. అదే కీడు చేస్తే నువ్వు దేవుని మార్గాన్ని తప్పి బయటికి వెళ్ళిపోతావు. అందుకే కొన్నిసార్లు మనోవేదన, మానసిక బాధ, అభద్రత, ఏదో తప్పు చేసినటువంటి ఒక గలిబిలి మనసుకు ఏర్పడుతుందంటే నువ్వు ఎదుటివాడికి కీడు చేస్తాం వల్ల దేవుని మార్గం తప్పి వెళ్ళిపోతావు. కష్టమైన మేలు చేయలేదు, మౌనంగా ఉండు. అప్పుడు నువ్వు దేవుని యొక్క కృపా సత్యములో నిలబడగలుగుతావు. చూడండి సామెతల గ్రంథం 11:27. సామెతల గ్రంథం 11:27. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరువాడిని కీడు చేయాలనుకుంటే లోకంలో సామెత ఉంది, చెరపకురా. చెరపాలనుకోవద్దు ఎదుటి వారిని, నువ్వు చెడిపోతావు. ఎదుటి వారికి మేలు చేయాలని నువ్వు కోరుకో, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎదుటి వాడికి కీడు కావాలని నువ్వు కోరుకుంటే ఆ కీడు నీ మీదకి వస్తుంది. కీడు చేయువాడికి మరలా కీడే వచ్చును. కాబట్టి నీ పాదములు కీడుకు దూరంగా ఉండాలి. 7వ మాటలో అదే కదా ఉంది.
వీలైతే మంచి చేయి, వీలైతే మంచి సాక్ష్యం చెప్పు, వీలైతే వారికి మంచి జరగాలని కోరుకో తప్ప కీడు 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 ఎన్నటికి నువ్వు అవి చెయ్యొద్దు, ఆ పక్కకు నీవు వెళ్ళొద్దు. చిట్ట చివరి మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దేవుని యొక్క జీవనది ప్రవాహముని హృదయంలో ప్రవహించాలంటే నువ్వు ఎలాంటి వ్యక్తిగా బ్రతకాలి? కాబట్టి 6:10 కాబట్టి మనము 6:10 నాకు, మీరు మనము అంటున్నారు మనకు అంటున్నారు, నాకు స్పష్టంగా. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు. ఎవరి ఎడలంట? విశ్వాస గృహం అంటే ఏంటి? సంఘం. అమ్మా, సంఘం. విశ్వాస గృహం అంటే ఏంటి? సంఘం. విశ్వాస గృహమునకు చేరిన అందరి ఎడలను మేలు. అది సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరికే అంటే బయట వాళ్ళకి చెయ్యొచ్చా? ఇక్కడ నువ్వు మారిపోతే ఇక బయటికి వెళ్ళి చేసేది ఏం లేదు కదా. కాబట్టి విశ్వాస గృహమునకు చేరిన వారందరి ఎడల ఒక విశ్వాసి తన తోటి విశ్వాసి పట్ల వీలైనంత వరకు, విశ్వాసం అంటే మన సంఘంలోనే కాదు, సార్వత్రిక సంఘం, ఈ లోకములో యేసు ప్రభువుకు నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఒక విశ్వాసకు ఉన్న వ్యక్తి. అతడు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ ఊరిలో ఉన్న వ్యక్తి, కోడల స్థానంలో ఉన్నా, అత్త స్థానంలో ఉన్నా, భర్త స్థానంలో ఉన్నా, కొడుకు స్థానంలో ఉన్నా, ఇరుకు పొరుగు స్థానంలో ఉన్నా, ఒక విశ్వాసిగా వారు ఉన్నారంటే, ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావంటే నీ ద్వారా వారికి వీలైనంత వరకు మేలు జరగాలి తప్ప కీడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలోకి వెళ్ళాక మీ బాంధవ్యాలు, అత్తా కోడల బాంధవ్యాలు, మందిరంలోకి వచ్చాక ఒక విశ్వాసి తన తోటి విశ్వాసి, విశ్వాసి తన తోటి విశ్వాసి వీలైనంత వరకు మేలైన కార్యమునే చేయుదుము. విశ్వాస గృహమునకు చేరువారెవ్వరికి నువ్వు కీడు తలపెట్టకూడదు. కీడునకు నీ పాదములు దూరంగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు మాటలచే దేవుడు మనం బలపరిచి ఇట్టి స్థితి కలిగిన వారికి మనం ఉండడం ద్వారా దేవుని యొక్క జీవనది ప్రవాహము మన హృదయంలో దేవుడు ప్రవహింపచేయునుగాక. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము నుంచి 27వ వచనం వరకు.